ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బిడ్డ శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉంటామో, దేవుని వైపు మన చేతులెత్తి యెహోవాని స్తుతించినప్పుడు, ఈ భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు తన సన్నిధిలో నుండి, సీయోనులో నుండి, ఆయన పరిశుద్ధ స్థలములో నుండంట మనల్ని ఆశీర్వదిస్తున్న దేవాది దేవుడు. అటువంటి గొప్ప దేవుడు. ఆయన పాదాల చెంత ఆయన ఆశీర్వాదములు, దీవెనలు, ఆయన యొక్క సన్నిధిని పొందుకునే వారిగా ఆయన చెంతకు మనం చేరుకుందాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన పాదాల చెంతకు చేరి ఆయన్ని స్తుతిద్దాం. మహోన్నతుడా, మంచి కాపరి, దేవాతి దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి అయిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో తండ్రి, ఉదయకాలం నుంచి దేవా, గతించిన కాలం నుండి దేవా, ఇంతవరకు దేవా నీ బలమైన రెక్కల నీడలో దేవా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపను దయను దేవా మా మీద చూపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, దేవా, ఇదిగో తండ్రి, సహాయం మాకు అనుగ్రహించిన వాడా, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించవచ్చున్నానయ్యా. ఈ సాయంకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా, ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద దేవా నువ్వు వాసుడికం అడుగుచున్నామయ్యా. గొప్ప దేవా, ఇదిగో ఇంతవరకు దేవా మమ్మల్ని కాచి కాపాడిన వాడా, ఈ ఆరాధన అందరి చేతికి అప్పగిస్తున్నాను. ఆదిన అంతం వరకు నువ్వు నడిపించబడొచ్చున్నానయ్యా. నీ సహాయము, నీ ప్రసన్నత, నీ సన్నిధి, నీ తోడు మాకు అనుగ్రహించబడొచ్చున్నాను. నీ అభిషేకాన్ని మాకు దాయిచ్చేయబడొచ్చున్నా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచబడొచ్చున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. టెహిల్లా సంఘాన్ని దీవించండి, ఆశించండి, విశాలపరచబడొచ్చున్నామయ్యా. అయ్యా, నువ్వు ఇదిగో టెహిల్లాలో చేసిన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. రాజా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, యూట్యూబ్ ద్వారా దేవా, ఆన్లైన్ ద్వారా దేవా దేవా నీ స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా వారి హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో వారిని బలపరచబడొచ్చున్నాను. నీ కృపతో వారిని దేవా ఆదరించబడొచ్చున్నాను. అయ్యా, నీ వైపు ఆకర్షించబడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఎంతవరకు దేవా, అయ్యా, ఇదిగో నీ కృపను మా మీద కుమ్మరించిన వాడా, ఇదిగో నీ స్వరాన్ని కూడా మాకు వినిపింపచేయబడొచ్చున్నాను. నీవు మాట్లాడబడొచ్చున్నానయ్యా. నీ సన్నిధి మాకు అనుగ్రహించి దేవా, నీవు మేపడి గొర్రెలుగా, నీ ప్రజలుగా, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకుని దేవా నీ మనోహర స్థలములోకి దేవా పాలు పంపులు పొందుకోవడానికి నువ్వు చూపిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాం. ఆదండి అంతం వరకు నువ్వుండి నడిపించి, నువ్వే ప్రధాన యాజకుడిగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా నీవు నా తోడు ఉన్నావయ్యా అనే పాట పాడుకుంటూ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు దిగులేలా, నాకు నింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు.
అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీ సత్యం అన్న దేవా, నీ మార్గం అన్న దేవా, నీ సత్యం అన్న దేవా, నీ మార్గం అన్న దేవా, నీ జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. అవునయ్యా, నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వకృపానిదైన దేవాది దేవా, ఎల్లప్పుడూ దేవ మా కష్ట నష్టంలో దేవా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా చెయ్యి పట్టి నడిపిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నా. వేదనలో, శోధనలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో దేవా నువ్వు మాకు తోడుగా ఉండి దేవా నీవే మాకు సహాయకుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మాకున్న చింతంతా తీసివేసే దేవుడు అయ్యా, మాలో ఉన్న దిగులంతా తీసివేసి భయాన్ని తీసివేసి దేవా అయ్యా నీ నీడలో మాకు విశ్రాంతి దయచేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని దేవా మాకు అనుగ్రహిస్తున్న దేవుడు అయ్యా. అవునయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే చాలయ్యా, నీ తోడు మాకు ఉంటే చాలయ్యా, నీ ప్రసన్నత మాకు అనుగ్రహిస్తే చాలయ్యా. అటువంటి కృపతో మమ్మల్ని ఆవరించి దేవా అయ్యా ఎల్లప్పుడూ దేవా నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కృప ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండడానికి కృప చూపించి మరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో రెండవ పాటగా నా యేసు రాజా స్తోత్రం అనే పాట పాడుకుంటూ దేవాది దేవుని స్తుతిద్దాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నీ జీవించుదాకా ప్రభు. స్తోత్రము, స్తోత్రము
నీ జీవించుదాక ప్రభు. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు. స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతుము, స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతుము, ఇంపుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం, ఇంపుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుదాక ప్రభు. స్తోత్రము, స్తోత్రము, నీ జీవించుదాక ప్రభు. పిలచెడి వారికెల్లా ధరిలోనున్నవడా, పిలచెడి వారికెల్లా దరిలోనున్నవడా, మనసారా పిలిచి స్వరములు వినిన విడుదల నీచువడా, మనసారా పిలిచి స్వరములు వినిన విడుదల నీచువడా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నీ జీవించుదాక ప్రభు. 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 అవునయ్యా, స్తుతి ఘన మహిమలు నీకే చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, ఆరాధనకు యోగ్యుడైన వాడా, ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద దేవా వేవేల దూత గణములతో దేవా మా మధ్యకి దిగివచ్చి దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసండైన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మ దేవుడివే దేవా మా మధ్య సంచరించినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ ఇదిగో తండ్రి నువ్వు నీ ఆత్మను అక్కడ ఉంచినందుకు కొందనాలు చెల్లిస్తున్నా. నీ ప్రసన్నత నీ సన్నిధి దేవా అక్కడ ఇదిగో తండ్రి నిలబెట్టిన విధానంకే ఉన్నాలో చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మేపడి గొర్రెలుగా దేవా, నీవు మేపడి మందగా దేవా ఇదిగో తండ్రి చెంతగా చేరి ఉండగా దేవా అయ్యా నీ సహాయం దాయిచ్యమడొచ్చున్నాను. నీ ఆత్మతో ప్రతి బిడ్డను నింపి బలపరచబడొచ్చున్నాను. నీ ఆత్మీయ అభిషేకాన్ని కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
దేవుని సన్నిధిలోకి ఆయన ముఖ దర్శనం చేయడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన చెంతకు చేరడానికి, ధవళవండు రత్నవరుడైన దేవాది దేవుని యొక్క చెంతకు చేరి ఆయన్ని స్తుతించే కృప దయచేసిన దేవాది దేవుని యొద్ద ఆయన స్వరాన్ని ఆలకించే వారిగా ఆత్మీయ స్వరం, ఆత్మీయ స్వరాన్ని, దీవెన స్వరాన్ని, ఆయన యొక్క మాటను వినేవారిగా మనం సిద్ధపడి ఆయన చెంతకు చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా మహోన్నతుడా, మంచి కాపరైన దేవాది దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తే దేవా, బలవంతుడైన దేవుడివే దేవా, మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా, ఇదిగో నీ ఆలోచనలో ఉన్న మాటలు మాకు తెలియజేయబడుచున్నా, నీ ఆశ్చర్యకరమైన మాటలు మాకు తెలియజేయబడుచున్నా, నీ బలమైన మాటతో మమ్మల్ని నింపి బలపరచబడుచున్నానయ్యా. దేవాది దేవా, ఇదిగో నీ మాట వినాలని దేవా, ఆసక్తితో నీ సన్నిధి చేరి ఉన్న దేవా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునే దేవా, వారి హృదయాలకు కావాల్సిన దేవా, ఆత్మీయ ఆహారం అనుగ్రహించబడుచున్నాను. నీ జీవం గల వాక్యముతో వారిని జీవింపజేయబడుచున్నాను అయ్యా. ఇదిగో వెలుగైన వాక్యముతో దేవా మమ్మల్ని వెలిగింపజేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మ కలిగిన వాక్యముతో దేవా, దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరచబడుచున్నానయ్యా. మహోన్నతుడా, ఇదిగో తండ్రి, ఎన్నికలైన జ్ఞాపకం చేసుకుని దేవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, నీ స్వరాన్ని నాకు దయచేయమనొచ్చున్నాను అయ్యా. ఇదిగో ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో దేవా, నీ మాటలు నా నోటిలో పెట్టమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి దేవా, అయ్యా ఇదిగో నువ్వు మాట్లాడమడొచ్చున్నా, నీ స్వరాన్ని వినిపింపజేయబడుచున్నాను అయ్యా. అద్వితీయుడా, నీకే ఉన్నారో చెల్లిస్తూ దేవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించి నీ స్వరాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడ్డ పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను సువార్త 15 అధ్యాయం 14 వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అంటున్నాడు. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న విలువైన మాట, ఆయనకు స్నేహం చేయాలని, ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో గడపాలని, ఆయనతో సహవాసం చేయాలని ఆయన మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒక స్నేహితుడు ఎలా అయితే మాట్లాడాలని ఆశపడుతుంటాడో, అనుదినము మన గురించి ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అని తెలుసుకోవాలని తపన పడుతూ ఉంటాడో, అలాగే దేవుడు కూడా అనుదినము, అనుక్షణము, నిమిషము కూడా ఆయన దివారాత్రములు మనకు కనిపెడుతున్నాడు. మనము ఆయన స్నేహితులు అవ్వాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో మాట్లాడుతూ ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనకి ఆయన మాటలు చెబుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అంటున్నాడు. దేవుడిచ్చు ఆ మాటలేంటి? దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న ఆ మాటలు మనం గైకొంటే అంట, దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటాం. దేవునితో స్నేహితులుగా మారిపోతామంట. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. వాటిని మనము చేసిన ఎడల మనకు దేవుడు స్నేహితుడిగా మారిపోతూ ఉంటాడంట. మనం చూస్తున్నప్పుడు స్నేహం అంటే చాలా విలువైనది ఈ లోకంలో. మనం మన పర్సనల్ విషయాలు కూడా వారితో షేర్ చేస్తూ ఉంటాం. మనకిష్టమైన వారితో మనం మన విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటాం. అంతేకాకుండా మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినా, అది ఏమైనా మంచి 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 కార్యాలు జరిగినా, చెడు జరిగినా, కీడు జరిగినా సరే, అది ముందుగా చెప్పేది స్నేహితుడికే చెప్తుంటాం. అంతగా స్నేహం అంటే చాలా విలువైనది. తల్లిదండ్రులని, మన ఇంట్లో కుమారుల్ని, కుమార్తెల్ని మనము చేసుకుంటాం. కానీ ఎక్కడో పుట్టి, ఎక్కడి నుంచో వచ్చి మన స్కూల్లో ఉంటుండగా, లేదంటే మన ఉద్యోగాల్లో ఉంటుండగా, లేదంటే మన ఇంటి పక్కన ఉంటుండగా మనతో కొంతమంది స్నేహం చేస్తూ ఉంటారు. వారికి మన విషయాలన్నీ చెప్తూ ఉంటాం. ఈ కొత్తగా ఒక స్నేహం అనేది ఏర్పడుతూ ఉంటది. దేవుడు కూడా మనతో సహవాసం చేయాలని, ఆయన మనతో మరి కలిసి ఉండి మన యొక్క కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో మనకు తోడుగా ఉండాలని, మనతో స్నేహం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన స్నేహాన్ని కోరుకుంటున్నాడు. మనతో స్నేహం చేయాలని, మనతో సహవాసం చేయాలని, మనతో కలిసి నివసించాలని, మనతో ఉండి మనకున్న ఆ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో ఆయన మనకు సాటిగా ఉండి మనకు సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల
వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారని దేవుడే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. మీరు నాకు స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇదిగో నేను చెప్పు వాటిని మీరు చేశారనుకోండి, నేను మీకు స్నేహితుడిగా మారిపోతానని దేవాది దేవుడు, అద్వితీయుడు, ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, అధిపతి అయిన ఆ దేవుడు మనతో సహవాసం చేయాలని, ఆయన స్నేహం చేయాలని ఆయన అడుగుచున్నాడు. దేవునితో సహవాసం అంటే దేవునితో నడుచుటే, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటే, దేవుని మార్గాన్ని తెలుసుకొనుటే ఇవన్నీ జరగాలి అంటే మనము దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. దేవుని స్నేహం దేవునితో స్నేహితులుగా మారిపోతూ ఉండాలి. అందుకే దేవుడైతే ఆయనైతే చెప్పేసాడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారని దేవాది దేవుడైతే చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? అలా చేస్తే మనకేంటి లాభం అసలు? ఒకరితో ఆయన దేవునితో సహవాసం చేస్తే, దేవునితో స్నేహం చేస్తే మనకేంటి లాభం అని మనం చూసుకుంటూ ఉంటాం ముందుగా. అలాంటిదే ఇది. దేవునితో సహవాసం చేసినప్పుడు మనకేం మేలు కలుగుతుంది? దేవుని యొక్క స్నేహంలో మనముంటే, దేవుని యొక్క సహవాసంలో మనముంటే, దేవుని యొక్క సంబంధం కలిగి ఉంటే, మనకు కొన్ని చాలా చాలా విలువైన మరి దేవుని యొక్క మార్గాలు, చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతుంటాం. అవేంటో ఈరోజు చూద్దాం. అవి ముందుగా మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా మనం ఆలోచిస్తాం. దానివల్ల మనకి లాభం ఏంటి? మనకి వచ్చే లాభం ఏంటి? వాళ్ళు మనతో కలిస్తే ఒక పెళ్లి సంబంధం చూసినా వాళ్ళు మనతో కలిసి వాళ్ళ వల్ల మనకేం లాభం కలుగుతుంది? లేదంటే ఈ వస్తువు కొంటే మనకేం లాభం కలుగుతుంది? అని ఎలా అయితే మనం చూసుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో సహవాసము, ఆయనతో స్నేహము చేస్తే మనకెన్ని లాభాలు ఉంటాయో, దేవునితో నడుస్తుంటే మనకెంత మేలు కలుగుతాదో, ఆయన ఆశ్చర్యమైన కార్యములు, ఆయన యొక్క మహత్కార్యములు ఈరోజు దేవుని యొక్క కార్యాలు మనము తెలుసుకుందాం. దేవునితో స్నేహం చాలా విలువైనది. దేవుని యొక్క స్నేహం ఈ లోకంతో చేసే స్నేహం వంటిది కాదు. చాలా విలువైన స్నేహం. ఆయన ముందు ప్రపోజల్ చేస్తున్నాడు. ఇదిగో మీరు నా ఆజ్ఞలు పాటిస్తే చాలు. నేను చెప్పు వాటిని చేస్తే చాలు. మీరు నాకు స్నేహితులుగా ఉంటారనైతే అని ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. నేను చెప్పింది చేస్తే చాలు. నేను మీకు ఫ్రెండ్‌గా మారిపోతాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రపోజల్‌ని మనం స్వీకరిద్దాము అంటే దేవుడి నుంచి స్నేహాన్ని మనం చేస్తున్నప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో రాసిన ప్రముఖులు, ప్రవక్తలు ఏ మేలు పొందుకున్నారో, వాళ్ళు ఎందుకు దేవునితో సహవాసం చేశారో, దేవుని యొక్క స్నేహాన్ని ఎందుకు కోరుకున్నారో అనేది ఈరోజు మనం చూద్దాం. అలా చేస్తున్నప్పుడు దేవునితో మరి దేవునితో స్నేహం చేస్తే మనమంట రహస్యాలు తెలుసుకుంటూ ఉంటామంట. దేవుని యొక్క విలువైన రహస్యములు మనం తెలుసుకుంటూ ఉంటాం. రెండోది చూస్తున్నప్పుడు పరలోక అనుభవం పొందుకుంటామంట. దేవునితో స్నేహం చేసినప్పుడు దేవుని ఆలోచన తెలుసుకుంటాం. అలాగే దేవుడు చేయబోవు కార్యాలు తెలుసుకుంటాం. అంతేకాకుండా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మన జీవితాంతం వరకు. అటువంటి దేవుని యొక్క కార్యాలు మరి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు జరుగుతుంటాయి. అటువంటిది ఈరోజు అసలు రహస్యాలు ఎలాగా తెలుసుకుంటాము అంటే మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనకి సెలవిస్తున్నాడు. ఆయనతో స్నేహం చేస్తే మనకు కలిగే లాభాలు ఆయన మనకు వివరిస్తున్నాడు. మనం తీసుకుందాం. ఈరోజు ఇవన్నీ తెలుసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. దేవునితో స్నేహం చేసేవారుగా, దేవునికి సహవాసం చేసేవారుగా, దేవునితో స్నేహితులుగా మనం మారిపోదాం. అటువంటి గొప్ప కృపను మనం పొందుకుందాం. మరి చూసినప్పుడు రహస్యములు దేవుడిలో ఉన్న రహస్యాలంట మనకు తెలియజేస్తాడంట. ఆ రహస్యం ఏంటంటే ముందుగా మనం చూసినప్పుడు ఆదాము, అవ్వలు దేవునితో గడిపినప్పుడు దేవుని యొక్క విలువైన రహస్యాన్ని వాళ్ళకి తెలియజేశాడు. అదేంటంటే ఆదికాండము రెండో అధ్యాయము ఆదికాండము రెండో అధ్యాయము ఆదికాండం 16వ వచనం నుండి 17వ వచనాన్ని చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని
నరునికి ఆజ్ఞాపించెను. ఈ లోక రహస్యాన్ని ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. ఆదాము అవ్వలతో వాళ్ళు పాపము చెయ్యక ముందు, ఆ పా ఆ పండు తినకముందు, ఆ పాము చెప్పే వరకు వారు దేవునితో సహవాసం చేస్తున్నారు. దేవునితో ఎలా అంటే సహవాసం, పొద్దున్న సాయంకాలము ఆయన స చ స ఆ సాయంకాలం చల్లపూట వచ్చి వారితో మాట్లాడేవాడు. దేవునితో మాట్లాడేవారు. దేవునితో సహవాసం చేసేవారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ లోక రహస్యాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ రహస్యం ఏంటంటే, ఈ ఏదెను తోట ఉంది కదా! ఈ ఏదెను తోటలో అనేక రకాల చెట్లు, మరి చెట్లేసాను, జంతువులేసాను, అన్నిటిని ఏసాను. ఈ చెట్లు వేసినప్పుడు ఈ తోట మధ్యలో ఒక మంచి చెట్టు వేశాను. అది ఎలాంటిదంటే, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను అని దేవుడు రహస్యం చెప్తున్నాడు. అది ఎలాంటి వృక్షం అంటే, అది ఎలాంటి ఫలాలు ఇస్తాదంటే, జీవ ఫలాలు దయచేస్తది. మంచి చెడులు తెలుసుకునే తెలివినిచ్చే ఆ పళ్ళు తింటే మనకి మేలు కలుగుతాది, ఆశీర్వాదం కలుగుతాది. మంచేంటో, చెడేంటో, మరణమేంటో, మరి ఆశీర్వాదం ఏంటో అవన్నీ తెలియజేస్తది. అటువంటి చెట్టును నేను ఏదైనా తోట మధ్యలో నాటాను. దానిని నువ్వు తినవద్దు. దాని దగ్గరికి వెళ్ళొద్దు అని నరుడికి ఆజ్ఞాపించాడు. ఆ రహస్యాన్ని తెంపేశాడు. ఇదిగో నువ్వెప్పుడైతే తింటావో, ఆ వృక్ష ఫలాన్ని, ఆ జీవము గల వృక్ష ఫలాన్ని నువ్వు తింటావో, ఆ రోజే నువ్వు నశించిపోతావు. నువ్వు చనిపోతావు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అవును, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనకి దేవునిలో ఉన్న రహస్యాలు తెలియజేస్తాడు. అక్కడ ఉన్న ఆ జీవవృక్ష ఫలం యొక్క రహస్యాన్ని తెలియజేస్తాడు. నువ్వు దీనిలో ఉన్నప్పుడు జీవం కలిగి, ఆశీర్వాదం కలిగి, దీవెన కలిగి నువ్వు ఈ తోటలో జీవిస్తావని చెప్పాడు. ఎప్పుడైతే ఈ పండు తింటావో నువ్వు మరణిస్తావు, చనిపోతావంటే నువ్వు పాపం ద్వారా చనిపోతావని తెలియజేస్తున్నాడు. జీవంలో చనిపోయి పాపంలో నువ్వు ఉంటావు అని తెలియజేస్తున్నాడు. అవును, మనం ఎలా ఉండాలో ఆయన తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మరి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క స్నేహం వారు చల్లపూట ప్రతిరోజు కాలం పూట దేవునితో మాట్లాడుకుంటూ సంతోషంతో గడుపుతూ ఉన్న సమయంలో దేవుడు ఆ రహస్యాన్ని తెలియజేసేసాడు. మనకి కూడా ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో గడుపుతున్నప్పుడు, దేవుని దగ్గరున్న రహస్యాలు మనతో మాట్లాడతాడు. ఆయనలో ఉన్న గూఢమైన విషయాలు మనకు చెప్తూ ఉంటాడు. గూఢ సంగతులను మనకు తెలియజేస్తూ ఉంటాడు. అటువంటి విధంగానే ఇక్కడ ఆదాము, అవ్వలు దేవునితో పాపము చెయ్యక ముందు దేవునితో సహవాసం చేసినప్పుడు వాళ్ళు ఆ పండు తినకముందు వాళ్ళు దేవుని వైతే ఆ రహస్యాన్ని తెలియజేశాడు. నువ్వు ఈ పండు తినకుండా ఉన్నంత వరకు నాతో చక్కగా ఉంటావు. నువ్వు ఎంచక్కా జీవం కలిగి ఉంటావు. ఎప్పుడైతే ఆ పండు తింటావో పాపం నీలోకి వస్తదని దేవుడు నరుడికి ఆజ్ఞాపించాడు. కానీ తర్వాత సంగతి మనకు తెలుసు. ఈరోజు మనకు అది అవసరం లేదు. కానీ దేవుడితో ఉన్నప్పుడు దేవుడు ఆ వృక్ష ఫలం యొక్క రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు కూడా మనకి దేవుడు ఒక మంచి వృక్షాన్ని, జీవ గ్రంథాన్ని మనకు దయచేశాడు. మనము ప్రతిరోజు ఆ వాక్యం అనే ఆహారాన్ని తింటున్నప్పుడు మనము కూడా జీవము కలిగిన వారిగా ఉంటాం. ఆల్నాడైతే ఆదాము అవ్వలను తినవద్దు అన్నాడు గాని, ఈరోజు జీవ గ్రంథాన్ని తిని దాన్ని భక్షించమంటున్నాడు. మనం చూస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం రెండో అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. ఎవరండి తిరుగుబాటు చేశారు? ఎప్పుడైతే దేవుడు వారితో సాయంకాల సమయమందు వారితో సహవాసం చేస్తూ ఒక స్నేహితుడిగా వారికి ఆయన యొక్క రహస్యాన్ని తెలియజేసిన ఆదాము, అవ్వలు దేవుడు మాటకు వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు నువ్వు తిరుగుబాటు చెయ్యొద్దు. ఈరోజు నన్ను హెచ్చరించి చేస్తున్నాడు. తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను, దేవుని మాట, జీవవాక్యము గల మాట, ఆయన మాటను విని విశ్వాసములో ఎదిగే కృప ఆయన దయచేస్తున్నాడు. ఆ మాటను మనము నోరు తెరిచి విని, నోరు తెరిచి
నేనిచ్చు దాన్ని భుజించుము అంటున్నాడు. అవును, ఇప్పుడు మనం వింటున్నాం. దేవుని స్వరాన్ని వింటున్నాం. ఆ దేవుని యొక్క స్వరం కలిగిన ఆ మాటను విని నోరు తెరిచి దాన్ని భుజించినప్పుడు మనము జీవముగల దేవుని యొక్క బిడ్డలుగా మారుతూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలనాడు తిరుగుబాటు చేసిన ఆదాము, అవ్వలు అటువంటి విధంగా మీరు ఉండొద్దు. నేనేదైతే మీకు తెలియజేస్తున్నానో, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు అంటున్నాడు. అవును, దేవుడు అలనాడు ఆదాము, అవ్వలకి ఆజ్ఞాపించాడు. ఇదిగో మీరు ఈ వృక్ష ఫలాన్ని తినొద్దు, మీరు చనిపోతారు అని చెప్పి, అప్పుడు వారు ఆ మాట వినక తిరుగుబాటు చేశారు. ఈరోజు మనకి మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. మీరు అలా ఉండొద్దు. ఆ తిరుగుబాటుదారులుగా మీరు ఉండొద్దు. ఇదిగో నా మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అంటున్నాడు. అంతేకాకుండా మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనం వింటున్నామో దానిని మనం భుజించేవారిగా ఉంటూ ఉండాలి. ఇది జీవపు మన్నా, ఇది జీవ ఫల వృక్షము. అటువంటి ఆహారాన్ని, దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనం భుజిస్తూ ఉండాలి. చూసినప్పుడు మూడో అధ్యాయంలో చూసినప్పుడు, నరపుత్రుడా, నీతో కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. అవును, దేవుని వాక్యం మధురమైన మా వాక్యము. ఆయన ఆయన వాక్యము తేనె కంటే జుంటు తేనె ధారల కన్నా మధురమైన మా వాక్యము. అటువంటి ఆహారాన్ని మనం నిరంతరము భుజించే వారిగా ఉంటూ ఉండాలి. బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటు తేనె ధారల కన్నను మధురమైనవి. వాటి వలనని సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. అవును, దేవుడు మనకు ఆజ్ఞాపించు వాటిని మనము చేసిన ఎడల దేవునికి స్నేహితులుగా ఉంటాము. దేవునికి స్నేహితులుగా ఉంటున్నప్పుడు దేవుడు మనతో దేవుని యొక్క రహస్యములు మనకు తెలియజేస్తాడు. ఆ వృక్ష ఫలాల గురించి అలనాడు ఆదాము, అవ్వలకి తెలియజేశాడు. ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. జీవ గ్రంథమును దినదినము నువ్వు తిని దాన్ని భక్షించిన ఎడల అది నీకు మధురముగా మారుతూ ఉంటాయి. నీకు మేలుకరంగా మారుతది. నీకు జీవం కలిగిగా మారుతది. దేవుని యొక్క రహస్యాలు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క రహస్యాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా చూసినప్పుడు, రెండోది చూసినప్పుడు పరలోక అనుభవం. దేవుడితో నడుస్తున్నప్పుడు, దేవుడితో గడుపుతున్నప్పుడు మనం పరలోక అనుభవాన్ని పొందుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ చూసినప్పుడు హానోకును మనం చూస్తూ ఉంటాం. హానోకు దేవునితో 365 రోజులు నడిచి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడంట. మనం చూసినప్పుడు మరి హానోకు ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినప్పుడు, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చూస్తున్నాం కదా! హానోకు దేవునితో నడిచాడు. ఒక స్నేహితుడి వలె నడుస్తున్నాడు. అతను దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయాడు. దేవుని పరలోక అనుభవానికి వెళ్ళిపోయాడు. ఈ మధ్య కాలంలో ఒక సండే స్కూల్ ఒక స్టోరీ విన్నాను నేను. అక్కడ చూసినప్పుడు ఆ టీచర్‌ని ఆ క్వెషన్ అడుగుతుంది ఒక చిన్న పాప. ఇదేంటి హానోకు ఎలా ఎళ్ళిపోయాడు? నడుచుకుంటూ ఎలా ఎళ్ళిపోయాడు? అని దేవుని దగ్గరికి ఎలా ఎళ్ళిపోయాడు? ఆకాశంలో ఉంటాడు కదా దేవుడు. ఇక్కడ భూమి మీద ఉన్న హానోకు ఎలా ఎళ్ళిపోయాడు? అని మరి ఆ సండే స్కూల్ టీచర్‌ని అక్కడ సండే స్కూల్ పాప అడుగుతుందంట. అప్పుడు ఆ టీచరు ఆ పాపకి అర్థం అవ్వడం కోసం ఏమని చెప్పిందంటే, వాళ్ళిద్దరంట ప్రతిరోజు మాట్లాడుకుంటూ కొంత దూరం నడిచి వెళుతూ ఉండేవారంట. అలా వెళుతున్న సమయంలో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా డీప్‌గా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అంట నడుచుకుంటూ దేవుని దగ్గరికి ఆ నిచ్చెన ఎక్కి నా దేవునితో పాటు ఆ మెట్లు ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత చాలా అలసట వస్తుందంట హానోక్‌కి. హానోకుకి అలసట వస్తుంటే, "ఏంటి అలసిపోతున్నావు?" అని దేవుడు అడిగాడు. దేవుడు అడిగితే, "నాకు చాలా దూరం వచ్చేసినట్లు అనిపించింది నీతో మాట్లాడుతూ దేవుడా. ఇదిగో వచ్చేసాను కదా! ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి కదా నేను మళ్ళీ" అంటే, "నీ ఇల్లు చాలా దూరం ఉంది అంటున్నావు. మరి మా ఇంటికొస్తావా?" అని దేవుడు అడిగాడంట. అయితే
మా ఇల్లయితే ఇక్కడే ఉంది. దగ్గరగానే వచ్చేసావు ఆల్రెడీ. మా ఇంటికొస్తావా అంటే, "ఆ! వస్తాను దేవుడా" అని చెప్పి వెళ్ళిపోయాడంట. మరి ఆ చిన్న పాపకి ఆ టీచరయితే అలా చెప్పింది. నిజమై ఉంటదేమో! నిజంగా దేవునితో మాట్లాడుకుంటూ, మాట్లాడుకుంటూ ఆయన ఒక్కొక్క మెట్టు ఆకాశానికి నిచ్చెన వేసినట్లు మరి చూసాం కదా మనం. యాకోబు దగ్గర చూసినప్పుడు ఆ పరలోకానికి, భూమికి నిచ్చెన ఉంది అంటాం కదా! అలా ఆ నిచ్చెనెక్కి ఆ పె మే పైకెళ్ళిపోయాడేమో! దేవునితో మాట్లాడుకుంటూ, దేవునితో స్నేహం చేసుకుంటూ, దేవునితో గడుపుతూ ఆ పరలోక ద్వారాల దగ్గరికెళ్ళిపోతే ఇంక అక్కడే ఉండిపోయాడేమో అని ఆ పాపకి ఆ టీచర్ చెప్తుంది. నిజం మనం కూడా దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుకుంటూ ఉంటాము. ఆయన యొక్క పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం. కాబట్టి మన జీవితాల్లో కూడా హానోకు వలె ఆ పరలోక అనుభవాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. దేవునితో నడుస్తూ, నడుస్తూ దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు ఆలకిస్తూ, లేదంటే దేవుడు చెప్పే విషయాలను మనం తెలుసుకుంటూ, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ, ఆ పరలోక అనుభవంలోకి మనము కూడా హానోకు వలె చేరిపోతూ ఉండాలి. మరి చూసినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు రహస్యాలు దేవుడిలో ఉన్న విలువైన రహస్యాన్ని మనకు తెలియజేస్తాడు. అలాగే దేవునితో మనం ఆ సహవాసం, సంబంధం కలిగి ఉన్నప్పుడు పరలోక అనుభవం కలిగి ఉంటూ ఉంటాం. మరి మూడోది చూసినప్పుడు దేవుని యొక్క ఆలోచన తెలుసుకుంటాము. దేవుడు చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. దేవుడి యొక్క కార్యాలు మనకు తెలుసుకుంటూ ఉంటాం. మనం చూసినప్పుడు నోవాహుని మనం చూసినప్పుడు నోవాహు కూడా అలాగే దేవునితో దేవునితో నిందారహితుడిగా ఈ లోకంలో ఎటువంటి పాపము చేయకుండా దేవుని సన్నిధిలో దేవునితో ఉంటున్నాడు. దేవునితో సహవాసం చేస్తున్నాడు. అటువంటి అప్పుడు దేవాది దేవుడు మరి ఈ లోకం అంతటిని నశించు చేస్తున్నాను అని సెలవిచ్చినప్పుడు ఈ పాపంతో నిండిపోయింది లోకమంతా, ఈ భూమి అంతా పాపంతో నిండిపోయింది కాబట్టి నా సన్నిధి నుండి వారి అంతం వచ్చియున్నది. ఇదంతా జలప్రళయం ద్వారా పరిశుద్ధపరుస్తాననే విషయాన్ని మరి దేవుడు మరి నోవాహుకు తెలియజేస్తున్నాడు. దేవునితో ఉంటున్నప్పుడు దేవుని యొక్క మరి కార్యాన్ని తెలియజేస్తున్నాడు. అక్కడ జరుగుతున్న ఆ కోపాన్ని, ఆ దేవుడికొచ్చిన కోపాన్ని తెలియజేస్తున్నాడు. ఇదిగో ఇక్కడ కీడు రాబోతుంది అనేది కూడా తెలియజేస్తున్నాడు. కీడుతో పాటు ఆ కీడు నుండి తప్పించుకోవడానికి మరి నోవాహుకు ఒక మంచి ఆలోచన తెలియజేస్తున్నాడు. ఏమంటే నువ్వు నీ కుటుంబం రక్షింపబడాలి అంటే ఇదిగో ఒక పెద్ద ఓడ తయారు చేసుకో. ఆ ఓడలో ప్రవేశించు. నిన్ను అందులో మూసి నిన్ను సురక్షితంగా నా రెక్కల నీడలో నేను దాచిపెడతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అవును, రాబోతున్న కీడు గురించి కూడా నోవాహుకు తెలియజేస్తున్నాడు. పెద్ద జలప్రళయం రాబోతుంది. ఇదిగో 40 రోజులు రాత్రి పగలు కాకుండా వర్షం కుమ్మరిస్తాను. ఆకాశ తూములు ఇప్పుతాను అని దేవుడు సెలవిచ్చడమే కాకుండా, ఆ పడవను ఎలా తయారు చేసుకోవాలో, ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ తలుపు పెట్టాలో, ఎక్కడ ఏమి చెయ్యాలో ప్రతి దానిని అతనికి ప్రతి ఒక్క ఆలోచనను దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, మన జీవితాల్లో దేవుడు గొప్ప దేవుడండి. మనకు రాబోతున్న కీడును తెలియజేసి, దాని నుండి తప్పించే మార్గాన్ని కూడా తెలియజేసే దేవుడు గొప్ప దేవుడండి. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ రాజాది రాజుతో మనము సహవాసం చేసేవారిగా ఉంటూ ఉండాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు మనకు జరగబోయే కీడు, శత్రువు నుండి, సమస్య నుంచి, ఇబ్బందుల నుండి వచ్చే ఆ కీడుల నుండి దేవుడు తప్పించి, తన సురక్షితమైన రెక్కల నీడలో ఆయన ఆలోచన చొప్పున, ఆయన చిత్తము చొప్పున మనల్ని ఆయన భద్రమైన కౌగిట్లో దాచుకుంటాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవునితో మనం సహవాసం చేసేవారిగా ఉంటూ ఉండాలి. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అంటున్నాడు. ఎప్పుడైతే నోవాహుకి దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వొక ఓడను తయారు చేసుకో. దాని ద్వారా అది చితిసారపు మాను ద్వారా నువ్వొక ఓడ చేసుకో అన్నప్పుడు దేవుడు ఎలా అయితే చేశాడో, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ప్రతీది చేశాడు నోవాహు. అందుకే దేవుడు తనని రక్షించాడు. ఈరోజు నిన్ను నన్ను ఆ కీడు నుండి, పాపం నుండి మనల్ని రక్షించి తన జీవంలోకి నడిపించాలంటే దేవుడు మనకేదైతే ఆజ్ఞాపిస్తున్నాడో వాటిని మనం చేస్తే ఆయన మనకి
తోడుగా ఉండి, మనకు స్నేహితుడిగా ఉండి నడిపించే దేవుడు. అంతవరకు మరేమి వర్షం పడలేదు. అంతవరకు ఎప్పుడు ఓడనే చూడలేదు నోవాహు. అంతవరకు ఓడను కాదు ఏది ఒక ఇల్లు కూడా సరిగ్గా కట్టుకొని ఉండడు. అలాంటిది ఒక ఓడని ఎలా కట్టాలో, ఎంత అందంగా కట్టాలో, ఎన్ని మూరలుండాలో, ఎంత ఎత్తు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, అలాగే మన జంతువులన్నీ వస్తాయి. వాటికి కొరకు కూడా నువ్వు అరలుగా కట్టమని అన్న ప్రతి విషయాన్ని, ప్రతి ఆలోచనను దేవుడు నోవాహుకు దయచేసి ఆ ఓడను చక్కగా కట్టాడు. అవును, మన కొరకు దేవుడు ఆయన జరగబోతున్న దానిని, అది మేలైనా, కీడైనా అది మనకు తెలియజేసి, మంచి చక్కని ఆలోచనతో మనల్ని ఆహ్, ఆహ్, ఆ కీడు నుండి అయినా, ఆ సమస్య నుంచి అయినా మనల్ని తప్పించి ఆయన రక్షించే దేవుడు. మనం చూస్తున్నాం, దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క విలువైన రహస్యాలు మనకు తెలుసుకుంటాం. దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ పరలోక అనుభవాన్ని మనం పొందుకుంటాం. దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం జరిగించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన ఆలోచన యావత్తు మన జీవితాల్లో సఫలపరిచే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. 4 వచ్చేసినప్పుడు దేవుడు చేయు కార్యాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకు చెప్తాడు. ఈ లోకంలో జరగబోయే ప్రతి దానిని, మనకు జరగబోయే దాన్ని మనకు తెలియజేస్తాడు. అలాగే తా దేవుడు చెయ్యబోవు కార్యాన్ని కూడా మనకి తెలియజేసే దేవుడు. మనం చూసినప్పుడు మరి మరి అబ్రహాం గారిని చూసినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయాన్ని తన స్నేహితుడితో మాట్లాడినట్లంట మరి అబ్రాహాంతో మాట్లాడేవాడు. ఈరోజు నన్ను కూడా ఆయన మాట్లాడతానంటున్నాడు. నిన్ను నన్ను స్నేహితుడిగా ఏర్పాటు చేసుకుంటా అంటున్నాడు. అలనాడు ఆ అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఉంటారు అంటున్నాడు. ఏ ఆయన నిన్న నేడు మారని దేవుడు, యుగయుగముల దేవాది దేవుడు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అలనాడు ఆదాము అవ్వలతో ఉన్న దేవుడు, నోవాహుతో ఉన్న దేవుడు, హనోకుతో ఉన్న దేవుడు, అబ్రాహాముతో స్నేహం చేసిన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన స్నేహితులుగా కోరుకుంటున్నాడు. అటువంటి దేవాది దేవుడు ఈరోజు అబ్రాహాం ద్వారా మనతో ఏం చెప్తున్నాడంటే, అబ్రాహాం మరి అక్కడికి వచ్చినప్పుడు అబ్రాహాం ఒక మమ్రే దగ్గరున్న ఒక సింధూర వనములో ఒక గుడారం వేసుకొని ఎండవేళ గుడార ద్వారం దగ్గర కూర్చుంటే అక్కడికి ముగ్గురు మనుషులు వస్తున్నారంట. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళైన ఆ త్రియేక దేవుడు మరి దిగి వస్తున్నాడు. ఆ పరమును విడిచి మరి అబ్రాహామును దర్శించడానికి వస్తున్నవుగా అబ్రాహాము చూసి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఎండవేళ వచ్చారు. ఇదిగో కొంత ఆహారము తిని మరి మరి తృప్తి పొంది మీరు మీ కార్యం చేసుకోవడానికి వెళ్దురు గాని అని వాళ్ళ ఎదుట సాగిలపడి వారిని బతిమాలుకొని వారి అబ్రాహాం గుడారం తీసుకొచ్చి చక్కగా మరి చక్కని రొట్టెలు చేసి, మెత్తని పిండితో రొట్టెలు చేసి, ఒక మంచి లేత దూడని ఏర్పరిచి అన్నిటిని సమకూర్చి వారికి ఆహారాన్ని అన్ని తయారు చేసి పెట్టిన తర్వాత వారు భుజించిన తర్వాత వారేమో దేవాది దేవుడు మరి అబ్రాహాంను దీవిస్తున్నాడు. మళ్ళీ మేము తిరిగొచ్చేటప్పటికి మరి శారా చక్కగా కుమారుని కంటాది అని చెప్పి అబ్రాహాంను దీవించడమే కాకుండా వెళ్ళిపోతూ మరి అబ్రాహాంకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమంటే అక్కడ చూసినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినప్పుడు అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చెయ్యబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా. అవును, దేవుడు చెయ్యబోవు కార్యాలు ఎప్పుడూ దాచడండి. ఆయనకిష్టమైన వారికి, ఆయనందు భయభక్తులు గల వారికి, ఆయన మాటను ఆయన ఆజ్ఞాపించు వాటిని చేయు వారికి, ఆయన ఆయనను ప్రేమించు వారికి ఆయన యొక్క కార్యాలు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తున్నాం ఎవరెవరు వెళ్తున్నారు? అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు
వారితో కూడా వెళ్ళెను. మనము మన ఇంటికి ఎవరైనా వస్తే, మన బంధువులొస్తే మనం వాళ్ళని వా బస్ ఎక్కే వరకు మనకు ఉంటాము. అలాగే మన స్నేహితులు ఎవరైనా వస్తే వారిని కూడా అలాగే వాళ్ళు వాహనం ఎక్కేదాకా లేదంటే వాళ్ళతో పాటు సగం దూరం నడిచి వెళుతూ ఉంటాం. అలా చేస్తున్నప్పుడు ఇక్కడ వారితో పాటు నడిచి వెళుతున్నాడు అబ్రాహాము కూడా. అబ్రాహాం కూడా వారిని సాగనంపుటకు అక్కడితో గుమ్మం దగ్గరే వదిలేయకుండా అక్కడి నుంచి వాళ్ళతో పాటు సాగి వెళ్తున్నాడు. వారి పక్కనే నడుస్తున్నాడు. మన ఇద్దరు స్నేహితులు చూస్తుంటే ఎప్పుడైనా ఎవరైనా స్నేహితులను మనం చూసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళెంతో దూరం నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనం మామూలుగా చూస్తే ఆడవాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళేం మాట్లాడుకుంటారంటే ఫస్టు "నీ చీర చాలా బావుంది. ఎక్కడ కొనుక్కున్నావు?" అంటారు. తర్వాత "నువ్వు ఈరోజు వంటలు తెచ్చావు కదా! ఈరోజు చాలా చేసావు. నీకు ఈ వంటొచ్చావా?" అని వాటి యొక్క రెసిపీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇలాగా వాళ్ళ మాటలు చాలా వాళ్ళ పిల్లల గురించి, వారి కుటుంబం గురించి వాళ్ళలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా స్నేహితులుగా ఉన్నవాళ్ళే మాట్లాడుకుంటారు. ఒకరి గురించి ఒకరికి "ఇదిగో నీకు ఈ వంటొచ్చా? నీకు ఇది నచ్చిందా? ఇచ్చేసావా?" అని ఇద్దరు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అది చూస్తున్నప్పుడు వీళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటూ చాలా దూరం వచ్చేసారు సాగనంపుటకు. మరి వారితో కూడా అబ్రాహాం వెళుతున్నాడు. అలా వెళుతున్నప్పుడు తన స్నేహితుడైన అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు, "ఇదిగో అబ్రాహాము, నేను చెయ్యబోవు కార్యం, మా కుటుంబంలో చేయబోయే కార్యం, నీకు గృహంలో జరగబోయే కార్యం నేను చెప్పకుండా ఉంటానా?" అని ఒక స్నేహితుడు ఎలా అయితే అడుగుతున్నాడో, అలా దేవుడు అడుగుతున్నాడు. "ఇదిగో నేను చెయ్యబో కార్యాన్ని నీకు చెప్పకుండా నేను చెయ్యలేను" అని దేవుడు అబ్రాహాంకి ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఏం చెయ్యాలని వచ్చాడో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఆ విషయం సొదొమ, గొమొర్రా యొక్క పాపము చాలా గొప్పగా అయిపోయింది. చాలా బాధ కలుగుతుంది. వాటిని విషయంలో నేను తీర్పు తీర్చడానికి వచ్చాను. వాటిని నాశనం చేయబోతున్నాను అని చేయడానికి వచ్చాడు గానీ, ఆ విషయాన్ని అబ్రాహాముకు తెలియజేస్తున్నాడు. అవును. ఆయన ఏది దాచే దేవుడు కాదు. ఆయన సమస్తము తనకిష్టులైన వారికి, తన యందు భయభక్తులు గల వారికి ఆయన సంకల్పించుచున్న దానిని తెలియజేస్తుంటాడు. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మన చుట్టూ మనకు ఏమైతే జరుగుతుందో దానినంతటిని ఆయన మనకి తెలియజేస్తూ ఉంటాడంట. ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం 3 అధ్యాయము 7 వచనంలో చూసినప్పుడు, యెహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవం కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయు చేయడు అంటున్నాడు. అవును. దేవుడు ఏమైనా ఉపద్రవం గాని, కీడు గాని, అది మేలు గాని ఏదైనా సరే అది జరుగుతుంది అంటే ముందుగా తన ప్రవక్తలకు, తన సేవకులకు, తన యందు భయభక్తులు గల వారికి దేవుడు తెలియజేస్తాడు. అవును. మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు. ఇదిగో ఇక్కడ భూకంపం వస్తుందని కొంతమంది చెప్పారు మనకి. ఇక్కడ మనకి సునామీ వస్తుందని కొన్ని కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. వాళ్ళు ముందుగానే వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. వాళ్ళు చెప్పారు అని ఒక్కొక్కసారి వార్తల్లో వస్తూ ఉంటది. అవును. దేవుడు వాళ్ళకి ముందుగానే చెప్తూ ఉంటాడు. మొన్న ఆ మధ్య అమెరికాలో జరిగిన అగ్నిపర్వతాన్ని ఆ అగ్ని మంటల విషయంలో కూడా కొంతమంది ప్రవక్తలు దాని గురించి సెలవిచ్చారని మనం న్యూస్‌లో కూడా వాటిలో చూసాం. అవును. ప్రతీదీ దేవునికిష్టమైన వారికి, దేవునితో సహవాసం చేస్తున్న వారికి, దేవునితో నడుస్తున్న వారికి, దేవునితో స్నేహం చేస్తున్న వారికి, అప్పుడు అబ్రాహాముకి ఎలా అయితే ఆ సొదొమ, గొమొర్రాని నాశనం చేస్తున్నానని అది దాయకుండా ఎలా అయితే అబ్రాహాముకు చెప్పాడో, ఈరోజు నీకు నాకు కూడా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని స్నేహంలో ఉన్నప్పుడు, దేవుని మాటను మనం విన్నప్పుడు, ఆయన ఆజ్ఞను మనం అంగీకరించినప్పుడు ఆయన మనకు కూడా ఆ విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనకేది దాయడండి. ఆయన సమస్తము మనతో మాట్లాడే దేవుడు అటువంటి దేవుడు. వాక్యము ద్వారా మాట్లాడుతుంటాడు. అందుకే ఆ వాక్యము విని దానిని తినమని, భుజించుమని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని మనం భుజించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి అలాగే చూసినప్పుడు కీర్తన గ్రంథం 25 అధ్యాయం 14 వచనంలో యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను
వారికి తెలియజేయును అంటున్నాడు. అవును, దేవుని యొక్క మర్మములు, దేవుడు సంకల్పించిన కార్యములను ఆయన మనకి, ఆయనందు భయభక్తులు గలవారికి తెలియజేస్తున్నాడు. ఆయన ఏదైతే నిబంధన చేశాడో, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దానిని నెరవేరుస్తాను అని మరి తెలియజేస్తున్నాడు. అవును, దేవాది దేవునితో సహవాసంతో గడుపుతున్నప్పుడు దేవుని రహస్యాలు తెలుసుకుంటాం. పరలోక అనుభవంతో కలిగి ఉంటాం. దేవుని ఆలోచన ప్రకారము మనం నడుస్తాం. దేవుడు చేయి కార్యాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవునితో మనము అన్యోన్య సహవాసం కలవారమై దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆదామును చూస్తాం, హానోకును చూస్తాం, నోవాహును చూస్తాం, అబ్రహామును చూస్తాం. అవును, దేవునితో వాళ్ళు సహవాసం చేశారు. దేవునికి స్నేహితులుగా వాళ్ళు గడిపారు. ఈరోజు మనము కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏదైతే ఆజ్ఞాపించాడో దేవుడు, వాళ్ళవన్నిటిని చేశారు. వారన్నిటిని చేయడం వల్ల వాళ్ళకి స్నేహితుడిగా దేవుడు మారిపోయి ఈ విషయాలన్నీ వారికి తెలియజేశాడు. ఈ రోజు కూడా మనతో చెప్తున్న మాట, దేవుడు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల నేను నీకు స్నేహితుడిగా ఉంటాను అంటున్నాడు. అవును, దేవుని యొక్క స్నేహాన్ని మనం కోరుకునేవారుగా ఉంటూ ఉండాలి. దేవుని యొక్క స్నేహాన్ని పొందుకునేవారుగా ఉంటూ ఉండాలి. మోషేను చూసినప్పుడు దేవుని యొక్క మార్గాన్ని దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రసన్నతను కోరుకుంటున్నాడు. దేవుని యొక్క తోడును కోరుకుంటున్నాడు. అవును, దేవుడు మరి ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా మరి మోషేని పిలుస్తున్నాడు. దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడడం చాలా విలువైన విషయం. అటువంటి మోషే కూడా దేవుని సహవాసంలో గడుపుతున్నాడు. ఈరోజు మనము కూడా దేవునితో కలిసి జీవించేవారుగా ఉంటూ ఉండాలి. ఈ అనుభవాలన్నీ మనం పొందుకునేవారుగా ఉంటూ ఉండాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు రహస్యాలు తెలుసుకుంటాం. దేవుని యొక్క రహస్యాలు తెలుసుకుంటాం. దేవుని యొక్క మర్మాలు తెలుసుకుంటాం. దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోగలుగుతాం. దేవుడు సంకల్పించేవి, జరగబోతున్న వాటిని, ఆ మర్మాలు అన్నీ మనకి తెలియజేస్తాడు. దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధి తోడు మనకి ఉంటది. అటువంటి విధంగా మనం జీవించగలుగుతాం దేవుని ఒక స్నేహం చేస్తే. అంతేకాకుండా మనము చేయవలసిన ఒకటే, దేవుని యొక్క స్నేహం మనము ఎల్లప్పుడూ పొందుకొని ఉండాలి అంటే, మనము చేయాల్సింది ఒకటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అంటున్నాడు. ఏమీ లేదు, మనల్నేమి కొండల్ని పిండి చేసేయమని అనట్లేదు. ఆ సముద్రంలో ఉన్న నీరంతటిని మరి తోడేయమని అడగట్లేదు. దేవుడు చెప్తున్నవేంటంటే, ఆయనతో గడపడం, ఆయనతో సహవాసం, ఆయన మాట విని నేర్చుకోవడం, ఆయనతో మాట్లాడడం. మాట్లాడడం అంటే దేవునితో ప్రార్థన చేయడం, వాక్యం వినడం, ప్రార్థన చేయడం, దేవుని స్తుతి ఆరాధన చేయడమే. ఈ 3 చేసినప్పుడు దేవుడు మన మధ్యకి దిగివచ్చి మనతో స్నేహం చేస్తాడు. దేవునితో సహవాసం అంటే ఇంకేమీ లేదు. దేవుని వాక్యాన్ని విని, దాన్ని తిని, భుజిస్తే చాలు. దాన్ని అర్థం చేసుకొని మన హృదయంలో దాచుకుంటే చాలు. అది మధురమైనగా ఉంటది. అదే దేవుడు మనతో మాట్లాడడం. దేవుని యొక్క మాటలు వినడమే దేవుడు మనతో మాట్లాడడం. వాక్యం చదవడం అంటేనే దేవుడు మనతో మాట్లాడడం, మనతో సహవాసం చేయడం. ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడడం. దేవుడికి మన విషయాలు, మన సంగతులు, మనకున్న పరిస్థితులను తెలియజేయడమే ప్రార్థనా జీవితం. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనకు ఉంటున్నప్పుడు ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3 వచనం అంటున్నాడు కదా! నాకు మొర్రపెట్టుము, నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, రహస్యాలు, దేవుని యొక్క కృపను మన జీవితాల్లో జరగబోయే వాటిని మనం తెలుసుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉంటూ ఉండాలి. ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉండాలి. ఈ కార్యం ఎలా జరుగుతదయ్యా? ఈ కార్యం ఎలా చేస్తావయ్యా? అని మనం తల కొట్టేసుకొని చింతపడే కన్నా, దిగులు పడే కన్నా, ఆ కార్యాన్ని తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టినప్పుడు ప్రార్థనా పూర్వకంగా, ఇదిగో అయ్యా, నాకున్న సమస్య నీ చేతిలో పెడుతున్నాను. నాకున్న పరిస్థితి నీ చేతిలో పెడుతున్నాను. దీనిని నువ్వే తీర్చు అని పెట్టినప్పుడు మనకి ఏ చింత, ఏ భీతి, ఏ దిగులు లేకుండా ఆయన ఒక సహవాసం, ఆయన ఒక కృప, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆ సమస్య అంతటిని తీసివేస్తాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. 33వ కీర్తన, ఇర్మియా గ్రంథం 33:3 అంటాం కదా! అది ఫోన్ నంబర్ అంటారు. అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం,
మనం చేద్దాం. వాక్యం చదువుదాం, వాక్యాన్ని విందాం, వాక్యాన్ని గ్రహించుకొని మన హృదయంలో దాచుకుందాం. అలాగే దేవునితో మాట్లాడదాం. మన ప్రార్థన ద్వారా మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడు ఆయన. మన శ్రమలో మొర్ర పెట్టినప్పుడు ఆయన మనకు శ్రమ అంతటిని తీసివేసి నెమ్మది, శాంతి, సమాధానం దయచేసే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాగే మరి స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు మరి భక్తులు అంటారు, స్తుతి ఆరాధన ఊపర్ జాతి హే, ఆశీష్ మాకే నీచే ఆతే అంటారు కదా. అవును. స్తుతి ఆరాధన మరి పైకి వెళుతున్నప్పుడు దేవునికి నైవేద్యముగా, ధూపముగా ఆయన సన్నిధికి చేరుకుంటున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలంట మన మీద కుమ్మరించబడుతూ ఉంటాయంట. అటువంటి విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుడు దేవుడై ఉన్న దేవాది దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉంటూ ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆత్మయున్న దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మనతో వచ్చి మనతో సహవాసం చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 4 అధ్యాయం 24 వచనాన్ని చూసినప్పుడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆత్మతోను సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన ఆత్మయున్న దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటావు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మొర్ర పెడుతున్నప్పుడు మన శ్రమల్లో విడిపించి ఆయన మనకు తోడుగా ఉంటాడు. స్తుతి చేసినప్పుడు ఆయన మనకి సహాయం చేసే దేవుడు. మరి చూసినప్పుడు 134 కీర్తనలో చూసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. దేవుని తట్టు మన చేతులెత్తి స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు అంట, భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నాడు. ఎప్పుడైతే మనం స్తుతి ఆరాధన చేస్తున్నామో, చేతులెత్తి లీనమై దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసి స్తుతి చేస్తున్నప్పుడు ఆయన సృష్టికర్త, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త తన పరిశుద్ధ స్థలము నుండి మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడండి. అటువంటి విధంగా మనతో సహవాసం చేస్తున్నాడు. ఆత్మగా మనతో సహవాసం చేస్తున్నాడు. వాక్యము ద్వారా మనతో సహవాసం చేస్తున్నాడు. ప్రార్థన ఆలకించువాడుగా ఉండి మనతో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా చేయాల్సినవి ఏంటంటే, ఈ 3 చేసినప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల నేను మీకు స్నేహితులై ఉందును అంటున్నాడు. అవును, దేవునితో స్నేహం చేసినప్పుడు దేవుడు అబ్రహాము, ఆదాము, అవ్వలతో ఎలా అయితే మాట్లాడాడో, హానోకును ఎలా అయితే పరలోకానికి తీసుకువెళ్ళాడో, మరి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనను మోషేకి, నోహకి ఎలా అయితే తెలియజేశాడో, రహస్యములు తెలియజేసే దేవుడు, పరలోక అనుభవం ఇచ్చే దేవుడు, దేవుని ఆలోచన మనకిచ్చే దేవుడు, దేవుడు చేయి కార్యాలు అవి మంచి అయినా చెడైనా నిన్ను ఆ కీడు నుండి తప్పించడానికైనా ఆయన చక్కని ఆలోచన చెప్పి నిన్ను నడిపించే దేవుడు. అటువంటి విధంగా ఒక స్నేహితుడిగా నీకు హెల్ప్ చేయాలని, నీతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఇంతమంది, ఇంత గొప్ప సాక్ష్య సమూహాన్ని మనం చూశాక మనము కూడా దేవునితో సహవాసం చేసేవారిగా, దేవునితో స్నేహం చేసేవారిగా ఆయన సన్నిధిలోకి పరిశుద్ధముగా ఆయన చెంతకు చేరుకుందాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన చెంతకు చేరుకొని దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు అయిన రాజాది రజాని కొందాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడాని కొందాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్తానికే వందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల దేవా మాతో స్నేహితుడిగా ఉంటానంటున్నావయ్యా. అవునయ్యా, మా స్నేహాన్ని కోరుకుంటున్న గొప్ప దేవా. ఇదిగో తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. నీతో సహవాసం చేసేవారిగా దేవా, అయ్యా నీతో స్నేహం చేసేవారిగా దేవా, వారి జీవితాన్ని సన్నిధిలో కట్టుకుమడొచ్చున్నానయ్యా.
బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఒక స్నేహితుడు ఏ విధంగా అయితే దేవా, అయ్యా ఇదిగో తన స్నేహితుడి జీవితంలో దేవా సహాయకుడుగా, తోడుగా అయ్యా నడిపిస్తాడో దేవా, అటువంటి సహాయాన్ని మా జీవితాలకు దయచేయమడుచున్నానయ్యా. మహోన్నతుడా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో ఆదాము అవ్వలతో దేవా ఈ లోక రహస్యాన్ని తెలియజేసిన వాడా, ఇదిగో తండ్రి జీవవృక్ష ఫలాల్లో ఉన్న రహస్యాన్ని మాకు తెలియజేసిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఆ దేవ నరపుత్రుడా తిరుగుబాటు చేసిన వారుగా నువ్వు ఉండొద్దు అంటున్నావయ్యా. అవునయ్యా, మేము తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నామేమో దేవా, మమ్మల్ని క్షమించి సరిదిద్ది దేవా, నీ వాక్యాన్ని తిని భుజించి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయాన్ని కోరుకునే వారిగా, నీ స్నేహాన్ని కోరుకునే వారిగా దేవా, నీకు ఇష్టమైన వారిగా దేవా, నీ యందు భయభక్తులు కలిగిన వారిగా మేము ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. రాజాది రసానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యములో ఉన్న రహస్యాన్ని, నీ వాక్యములో ఉన్న మర్మాల్ని దేవా మేము తెలుసుకునే కృప మాకు ఉన్నానయ్యా. రాజా నీకే దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి హానోకు వలే దేవా నీతో నడిచే కృప మాకు దయచేయమడొచ్చున్నాను. నీతో మాట్లాడే భాగ్యం మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీతో కొనిపోయినట్లు దేవా పరలోకానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి హానోకును తీసుకెళ్ళినట్లు దేవా, అయ్యా నీ మా జీవితాల్లో కూడా దేవా నీ పరలోక అనుభవాన్ని మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నోహాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా, రాబోతున్న దేవా ఇదిగో తండ్రి భూమి మీద రాబోతున్న కీడంతటి నుంచి దేవా, అయ్యా ఇదిగో చక్కని ఆలోచన చెప్పి దేవా, చక్కని ఓడను తయారు చేసి దేవా అందులో భద్రపరిచి కాపాడిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నోవాహు వలే దేవా నీ ఆజ్ఞను పాటించేవారిగా దేవా, నీతో స్నేహం చేసేవారిగా దేవా మా జీవితాలను కట్టుకోమడొచ్చున్నానయ్యా. నాయనా ఇదిగో తండ్రి అబ్రాహాంతో దేవా నువ్వు సంకల్పించిన దాన్ని దేవా, జరగబోతున్న వాటిని మర్మాలను దేవా దాయకుండా చెప్పే స్నేహితువంటిగా మార్చుకున్నవాడా, ఇదిగో తండ్రి అటువంటి స్నేహం మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. నిన్న నేడు మారని దేవుడుగా ఉన్న దేవా, ఇదిగో తండ్రి మాతో కూడా దేవా నీ స్నేహం చేయమని అడుగుచున్నామయ్యా. నీ స్నేహాన్ని మేము కోరుకుంటున్నామయ్యా. నీ తోడు కావాలని కోరుకుంటున్నామయ్యా. నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అవునయ్యా, నువ్వు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల దేవా నీ మాకు స్నేహితులుగా ఉంటానంటున్నావు నాయన. ఆయన అయ్యా ఇదిగో నువ్వు చెప్తున్న వాక్యం ప్రకారం దేవా మేము జీవించేవారిగా ఉండడానికి కృప చూపించండి. దినదినము నీ వాక్యాన్ని తిని భుజించేవారిగా దేవా, నీ మధురమైన మాటలను దేవా మా హృదయంలో దాచుకోవడానికి దేవా అయ్యా నీ సహాయం దాయిచ్చేయమడుచున్నాను. అయ్యా ఇదిగో ప్రార్థనతో దేవా నీతో సహవాసం చేసేవారిగా దేవా మా మొరలు ఆలకించి దేవా శ్రమలో నుండి ఆపత్కాలం నుండి దేవా సమస్యల నుంచి దేవా శోధల నుంచి దేవా మమ్మల్ని తప్పించి దేవా నీ రెక్కల నీళ్ళ మాకు ఆశ్రయం దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు దేవా, సత్యముతో ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు దేవా, ఆత్మయున్న దేవుడా ఇదిగో నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి దేవా, అయ్యా ఇదిగో మీ స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో భూమి ఆకాశం నుంచిన దేవాది దేవుడు సియోను నుండి మమ్మల్ని ఆశ్రయిస్తున్నాడు అంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో నీ వాగ్దానాన్ని మా మీద స్థిరపరుస్తున్నవాడా, నెరవేరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్త అయిన దేవాది దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి దేవా మమ్మల్ని ఆశీర్వదించిన గాక. దేవా ఇదిగో నీ సహాయం మాకు దయచేసి దేవా నీ స్నేహం మాకు దయచేయమని చేరువచ్చిన ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరిచి వారి అవసరాలన్నీ తెచ్చిమడొచ్చున్నాను. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ముట్టండి. నీ పంచ గాయాలతో దేవా యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవా వారికి స్వస్థత దాయిచ్యమడొచ్చున్నానయ్యా. తల నుండి అరికాలు వరకు వారికి స్వస్థత దాయిచ్యమడొచ్చున్నాను. ప్రయాణాల్లో ఉన్న వారికి సుఖమైన ప్రయాణం దాయిచ్యమనొచ్చున్నాను. వారి చుట్టూని దేవదూతలు కావలించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇల్లు లేని వారికి ఇల్లు దాయిచ్యమడొచ్చున్నాను. దేవా ఇదిగో తండ్రి దేవ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవా వారికి సాటిగల సహాయం దాయిచ్యమడొచ్చున్నాను. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవా గర్భఫలాలు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. శ్రేష్టమైన గర్భఫలాలు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవా అయ్యా నీ సహాయం దాయిచ్యమడొచ్చున్నాను. మంచి ఉద్యోగాల వరకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి అవసరం తీర్చమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు దేవా ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దేవా ఆదుకోమడొచ్చున్నాను. నీ ఆకాశ వాకిని లిప్పి పట్టజాలంత విస్తారంగా దేవా వారి అవసరాలు తీర్చమడొచ్చు
దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం ప్రతి బిడ్డకు దయచేయమడొచ్చున్నాను. ఈ ఎండకాలం నుంచి దేవా ఎటువంటి ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా దేవా, వేడి తగలకుండా దేవా, అయ్యా నీ సురక్షితమైన రెక్కల నీళ్ళలో దేవా వారిని భద్రపరచబడొచ్చున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దేవా దయచేయమడొచ్చున్నాను. నీ తోడు నీడ దయచేయమడొచ్చున్నానయ్యా. వారి కుడి ఎడమలు నీడగా ఉండబడొచ్చున్నాను. నీ పగలు మేఘస్తంభమే, రాత్రి వెన్నెలో స్తంభం దేవా వారికి తోడుగా ఉండి నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా సహాయం దయచేయమడొచ్చున్నాను. దయగలవాడా నీకే వందనాలు చెల్లిస్తూ చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, బాలింతలు జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నాను. ప్రతి బిడ్డను దేవా నువ్వు ఆదుకొని దేవా వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేసి దేవా ఇదిగో తండ్రి కృపతో దేవ వారి చుట్టూ దేవతలు కావలచున్నాను. నాయన ఇదిగో తండ్రి ప్రార్థన కొని ప్రతి బిడ్డకు నీ సహాయం దయచేసి వారి అవసరాలన్నీ తీర్చి వారిని బలపరిచి నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదినాహారం మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించము. మమ్మ శోధనలో తేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవున్నావు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రేపటి దినాన మనం కలుద్దాం. అంతవరకు షాలోమ్.